ఇక్కడ దేవుని యొక్క వాక్యములో ఆదికాండ గ్రంథములో నుంచి 25వ అధ్యాయము 20, 21, 22, 23 వచనాల్లో చదువయ్యా. ఇస్సాకు భార్య వడ్రాలు గనుక అతడు ఆమె విషయమై ఆమె బిడ్డలు లేనిదిగా ఉన్నది అయితే అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. దేవుణ్ణి వేడుకున్నాడు. ఎవరు? భర్త. యెహోవా భర్త దేవుని వేడుకుంటే యెహోవా అనగా దేవుడు అతని ప్రార్థన వినెను. వారి యొక్క భర్త ప్రార్థన విని గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయన. ఆమె గర్భములో శిశువులు ఒకనితో ఒకడు ఏం చేస్తున్నాడంట? ఆమె గర్భములో శిశువు కాదు, శిశువులు అంటే బహువచనం, శిశువు అంటే ఏకవచనం, శిశువులు అంటే బహువచనం. ఏమండి అంటే శిశువు అనడం ఇక్కడ శిశువులు, ఆమె గర్భములో శిశువులు ఒకరితో ఒకడు ఏం చేస్తున్నట్ట? పెరుగులాడుతున్నట్ట. ఒకరితో ఒకడు పెరుగులాడుతోటి కనుక ఆమె ఇలాగైతే అయ్యో ఏమంటే ఇలాగైతే నేను బ్రతకలేను, ఇలాగైతే నేను తట్టుకోలేను, ఇలాగైతే ఇక నేను జీవించలేనని ఆయన భార్యకు ఏం చేస్తున్నాడు? ఆయన భర్తకే బతుకుడు ఎందుకని విషయమై భర్తకి చెప్పి తర్వాత దేవుణ్ణి కూడా అడిగేదానికి వెళ్ళిందంట. అప్పుడు దేవుడు యెహోవా ఆమెతో ఏమన్నాడు తెలుసా? ఆమెతో ఎట్లా? నేను 2 జనములు నీ గర్భములో కలవు. నా కుమార్తె, నువ్వు భయపడద్దు, నువ్వు దిగులు పడద్దు, నువ్వు చింతపడద్దు. నీ దేవుడు నాకు నేను నీ పక్షమునున్నాను. నీ కడుపులో నీ గర్భంలో 2 జనములు చదువయ్యా. 2 జనపదములు నీ కడుపులో 2 జనములు 2 జనపదములు కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. నీ కడుపులో నుంచి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. చాలండి. ఇక్కడ మనకు కావాల్సింది ఈ వాక్యానుసారమైనటువంటి ఈ యొక్క అంశంలో 2 కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని కావాలంట? అక్కడేమో 2 మేలు చేస్తానన్నాడు, ఇక్కడేమో యోబు గారిని 2 ఆశీర్వదించాడు. ఇక్కడేమో రిబెక్కను ఎవరంటే ఇస్సాకు భార్య అంటే అబ్రహాము గారి యొక్క కోడలు గారు, అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకు గారిని, అబ్రహాము యొక్క కోడలు గారు ఒక రిబెక్కను దేవుడు ప్రేమించి ఏం చేసిందంట? సంతాన ఫలమును ఇచ్చాడు. సంతోషిస్తూ ఉంటే ఆ సంతోషం మధ్యలో ఏమో చాలా కష్టపడుతుంది. ఏంటంటే పరిస్థితి ఎట్లుంది, అయ్యో నేను ఏమవుతుందని భయపడుతుంది. అయితే దేవుడు అన్నాడు, నేను నీ పక్షమున ఉన్నానమ్మా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు భయపడవద్దు. 2 జనముల నుంచి నేను ఆ 2 జనములను ఒకరిని మించి ఒకరిని నేను సాక్షిగా నడిపిస్తానని దేవుడు రిబెక్కతో మాట్లాడాడు. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ కాల